హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను ఒక స్నాక్ ఐటెం చేయబోతున్నాను. ఆ స్నాక్ ఐటెం ఏంటంటే మినపరొబ్బు మిర్చి బజ్జీ. అవునండి, మీరు విన్నది కరెక్టే. అందరూ శనగపిండితో చేస్తారు కానీ వెరైటీగా మినపరుబ్బు మిర్చి బజ్జీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, చేసే విధానం చూడండి. బజ్జీలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినపరుబ్బు కలర్ ఏంటి అలా ఉందో అనుకోకండి, అది పొట్టు మినపప్పు, కొంచెం శనగపప్పు, కొద్దిగా సగ్గుబియ్యం వేసి 3 గంటలు ఇలా నానబెట్టాలి. పొట్టి మినపప్పు, నార్మల్ మినపప్పు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, అదే వాము ఉంటుంది కదా, వాము, సాల్టు, ఈ 3 మిక్స్ చేసి ఈ పచ్చిమిర్చి సెంటర్లో చీల్చి ఆ మసాలా దీంట్లో పెట్టాలి. ఆ తర్వాత ఈ రుబ్బులో కొంచెం ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ స్పూనుడు అయితే సరిపోతుంది. ఇవి మినప రుబ్బులో ఇవి కలపాలి. ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ. ఇవి వర్షం పడేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద సూపర్గా ఉంటాయి ఈ బజ్జీలు. ఇంకా తయారు చేద్దామా? ఇలాగ మిరపకాయల్లో స్టఫింగ్ చేశాను. ఇదిగో ఈ మినప రుబ్బులో ఇడ్లీ రవ్వ, గోధుమ రవ్వ వేసాను. అన్నట్టు మర్చిపోయాను, ఇది వడల్లాగా వేసుకోవచ్చు. ఇందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మినప రుబ్బాను. అలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. వడలు వేసుకోవచ్చు, మనం ఇలా బజ్జీలు కూడా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బజ్జీలాగా కలుపుకోవాలి. మనం నచ్చితే వంట సోడా కూడా వేసుకోవచ్చు. అంటే గోధుమ రవ్వ, ఇడ్లీ రవ్వ క్రిస్పీగా ఉంటాయి, అవి వేయవసరం లేదు. ఇలా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, బజ్జీలు వేగుతున్నాయి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా కరకరలాడే మినపరుబ్బు మిర్చి బజ్జీ రెడీ. అసలు ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత క్రిస్పీగా వచ్చిందో. చూడడానికి ఆకారం ఎలా ఉందని భయపడకండి, కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. బజ్జీ ఒక్కొక్కసారి ఇలా వస్తూ ఉంటుందిలేండి. చూడండి, అసలు కరకరలాడుతూ అసలు ఇలా విరపగానే అసలు ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో, వంట సోడా వేయకుండానా. చూడండి, ఇది చట్నీ, కొబ్బరి పచ్చడి. మనకు నచ్చితే ఉట్టిది కూడా తినేవచ్చు, కొబ్బరి పచ్చడితో కూడా తినొచ్చు. సాసు, టమాటా సాస్ ఉంటుంది కదా, దాంతో కూడా తినొచ్చు. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. వర్షం పడేటప్పుడు ఈ మినప రుబ్బు మిర్చి బజ్జీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, నచ్చితే కనుక ట్రై చేయండి. మరి ట్రై చేస్తారా? ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. చూడండి ఫ్రెండ్స్, వడలు రెడీ. ఆనియన్స్ వేసి వడలు ఇలా చేసుకోవచ్చు. ఒకే రుబ్బుతో 2 స్నాక్ ఐటమ్స్ చేసుకోవచ్చు. అంటే సామెత ఉంది కదా, ఒకే దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు. అలాగా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ఓకేనా? బాయ్. అన్నట్టు మర్చిపోయాను, నా వీడియోస్ చూస్తున్నారా? చూస్తే లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మరింత ఉత్సాహంతో వీడియోస్ చేస్తాను. మరి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?